2D ఎకో పరీక్ష చేస్తున్నప్పుడు శ్వాసని ఎక్కువగా తీసుకోవాలా లేదా? హాయ్ నమస్తే, నేను డాక్టర్ చైతన్య. 2D ఎకో పరీక్ష చేయించుకుంటున్నప్పుడు చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే శ్వాస ఎక్కువగా తీసుకోవాలా అమ్మా, గాలి తీసుకొని వదలాలా అని అడుగుతూ ఉంటారు. బట్ అలా చేయనవసరం లేదండి. జనరల్గా మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టెప్ పెట్టి చూసినప్పుడు గాలి తీసుకోండి వదలండి అని చెప్తుంటాం కాబట్టి అలా చేస్తుంటారు. దీంతో చూసినప్పుడు ఏమవుతుందంటే ఇది చెవిలో పెట్టుకొని చూస్తాం కాబట్టి ఊపిరితిత్తుల మీద పెట్టి ఏమవుతుందంటే మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆ గాలి మార్గాల నుంచి గాలి వెళ్తున్నప్పుడు ఊపిరితిత్తుల పరిస్థితి ఎలా ఉన్నదన్నది ఆ సౌండ్ బట్టి చెప్తామన్నమాట. కానీ 2D ఎకో పరీక్ష అన్నది ఈ ప్రోబ్తో చేస్తాము. ఇది కూడా ఛాతి మీద పెట్టి చేసే పరీక్ష, కానీ ఇందులో మనం వినము, స్క్రీన్ మీద చూసి చేసే టెస్ట్. సో దీనికి అంత శ్వాస నార్మల్గా మనం పడుకున్నప్పుడు ఎలా తీసుకుంటాం అలా తీసుకుంటే చాలు, కానీ ఎక్కువగా తీసుకొని వదలాల్సిన అవసరం లేదు. ఇంకా అలా తీసుకుంటే సరిగ్గా కనిపించకపోవడమే జరుగుతుంది తప్ప దానివల్ల యూజ్ అయితే లేదు. సో 2D ఎకో ఆర్ గుండె స్కానింగ్ టెస్ట్ అంటారు. అది చేయించుకుంటున్నప్పుడు మనం శ్వాస ఎక్కువగా తీసుకొని వదలాల్సిన అవసరం అయితే లేదు. ఈ టెస్ట్ గురించి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వివరాలు ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను.